గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక రామలింగేశ్వరపేట నందుగల శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులకు వందనం కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాద పూజలు చేసి వారి యొక్క ఆశీర్వాదాలు పొందారు. స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్ అనే పేరుతో తల్లిదండ్రులను, గురువులను ఏ విధంగా గౌరవించాలి అనే అంశాన్ని క్రియాత్మకంగా వివరించామని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మవాణి గారు వివరించారు. గత నెల రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల కాళ్ళు కడిగి పాదాభివందనం చేసి కానుకలను బహుకరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలు చూపిన వాత్సల్యాన్ని అభినందిస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అంతరించిపోతున్న సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తల్లిదండ్రులను, విద్యార్థులను పాఠశాల ఏజీఎం డాక్టర్ శ్రీ అంజయ్య గారు, ఆర్ఐ అప్పాజీ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ గోపి గారు, పాఠశాల డీన్ వీరాంజనేయులు గారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్ తిరుపతిరావు గారు, సునీల్ కుమార్ గారు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు నాగరాజు గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Throughout my life, I will follow their advice and implement their instructions sincerely. I will not speak back to them. In my word, deed and thought, I will always treat them with respect, kindness and compassion. I will always be dutiful to my parents and grandparents. I will be a good child to my parents and a good student to my teachers. I will concentrate more on my studies. I will be punctual and disciplined. I will always speak the truth and will be honest. I will speak to everyone with due respect. I will not use any bad words and bad language. I will respect all elders and will be kind to the needs of everyone. I promise that I will behave in such a way that my parents, grandparents and teachers will be proud of myself and my achievements. Okay, down your hand. So, today you promise this one. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఫ్యామిలీ ఫెస్ట్కి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ప్రిన్సిపల్ మ్యామ్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనుకోని అతిథి నాగరాజు గారు, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కోస్తా జిల్లా అధ్యక్షులు, ఆయనకు కూడా నా ధన్యవాదాలు. నిజానికి మేడం గారు నాకు ఉదయం చెప్పే వరకు ఈ ఫ్యామిలీ ఫెస్ట్ అంటే ఏంటి, అసలు దీని గురించి ఇలా చేస్తారని కూడా నాకు తెలియదు. కానీ ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కన్నా మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఒక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు మా చిన్నతనంలో కుటుంబం అంటే ఇంట్లో నానమ్మ, తాతయ్య, బాబాయిలు, పిన్నులు, పెన్నాళ్ళు అందరూ కలిసి 15 మంది 20 మంది అలా కలిసి ఉండేవాళ్ళు. రాను రాను కుటుంబం
5-6 నలుగురు ఇలా తగ్గిపోతూ వస్తుంది. కానీ మనం దైనందిన జీవితం నాన్నగారు మాట పడేటట్టు నువ్వు మాట పడద్దు. మనకు డబ్బున్నా లేకపోయినా రేపు రోజు ఒక 10 మందితో నువ్వు ఎదిరించేటట్టు, ఒక 10 మంది నీకు నమస్తే పెట్టేటట్టు, ఒక 10 మందిలో పెద్దోళ్ళగా ఉండమన్నారు. ఈ రోజున మా నాన్నగారు రోడ్డు మీద కనబడితే నమస్తే కోటే గారు అంటారు ఎవరైనా. అంత కష్టపడి మా అమ్మగారు మోటివేషన్ వల్ల ఒక స్టేట్ లీడర్ని అయ్యాను. నేను తలుచుకుంటే ఈవెన్ ఇక్కడ కూర్చొని ఢిల్లీకైనా ముంబైకైనా ఫోన్ కాల్ కొట్టి ఒక పని చేయించుకోగలుగుతా. అలాంటిది మా అమ్మగారి వల్లే సాధ్యమైంది. ముఖ్యంగా మహిళలకి ఈ రోజున పెద్దపేట చేయాలని నేను ఉద్దేశించి సునీల్ గారు కూడా శ్రీ ప్రాముఖ్యత గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీమాతృమూర్తులకి. ధన్యవాదాలు. చెప్తాను. 1972 ఇయర్లో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ రాశాను. స్టాటిస్టిక్స్లో ఐ గాట్ అవుట్. ఎందుకంటే దాంట్లో వస్తే 90 వస్తే 19 వస్తాయి. కష్టపడి చదువుదాం, ఎగ్జామ్స్ రాస్తాను. ఆ రోజున ఏమైందంటే నాకు సాటిస్ఫై కాలేదు, అసలు ఫెయిల్ అవుదాం అని చెప్పేసి అనిపించింది. సరే కాలేజ్ ఎగ్జామ్ రాగానే మా అమ్మగారు చెప్పేసి ఇట్లాగా ఎగ్జామ్ సరిగా రాయలేదు, నేను సినిమాకి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. తల్లి ఎట్లా ఉంటారంటే పిల్లల మీద చాలా ప్రేమతోటి వాళ్ళు చెప్పిన దానికి ఎదురు చెప్పి ప్రేమతో చూస్తారు. సరే సినిమా నుంచి నేను సాయంత్రం 5 గంటలకు వచ్చాను. ఈ లోపల ఈ విషయాన్ని మా ఫాదర్కి చేరవేసినారు మా అమ్మగారు. ఆయన ఏమన్నారంటే, నీకు ఎన్ని మార్కులు వచ్చినా సరే నువ్వు ఎగ్జామ్ రాయి, రిజల్ట్ దేవుడి మీద భారం వదిలిసి అని చెప్పారు. ఆ రిజల్ట్ చూస్తే నేను హైయర్ సెకండ్ క్లాస్లో పాస్ అయింది. ఇదేంటంటే నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదని చెప్పి చెప్పడం. తర్వాత మనం ఎంత ప్రేమ చూస్తున్నా కూడా పిల్లలు ది ఎక్స్పెక్ట్ సంథింగ్ అనమాట. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో ఈ మెకనైజ్డ్ సమాజంలో వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల మీద చాలా తక్కువగా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు 10th క్లాస్లో మా పాపకి రామాయణం సుందరకాండ గురించి వచ్చింది. సుందరకాండ రామాయణం గురించి తనకు తెలియదు. నేనేం చేశానంటే సంపూర్ణ రామాయణం
Parents, grandparents, teachers and elders. Now pledge for the students, for principal ma'am. So all the teachers, elders and your friends also. So now you have to give one small plate. Allah, please stretch your hand. That I will respect and obey my parents and grandparents throughout my life. I will follow their advice and implement their instructions sincerely. I will not speak back to them. In my word, deed and thought, I will always treat them with respect, kindness. I will be a good child to my parents and a good student and disciplined. I will always
speak the truth and will be honest. I will speak to everyone with due respect. I will not use any bad words and bad language that my parents, grandparents and teachers will be proud of myself and my achievements.
అకేషన్గా అందరూ ఒక చోట కలుసుకోవడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మ్యామ్. పేరెంట్స్ మీద మీరు చూపించే ఎఫెక్షన్కి, టీచర్స్ యొక్క సపోర్ట్కి చాలా సంతోషంగా ఉంది. మీతో మీరు బాగా మంచిగా చదువుకోవాలని, పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని, అలాగే మీకు చదువు నేర్పించినటువంటి టీచర్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒక 2 minutes కొంచెం ఓర్పుగా వినండి. పూర్వకాలంలో గురుకులాలకు వెళ్ళేవాళ్ళు పిల్లలు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులందరూ స్కూల్ పక్కన సొంత ఇల్లు కూడా రెంట్కి ఇచ్చేసి పిల్లలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళు బర్డెన్ అవ్వకూడదు, వాళ్ళు కష్టపడకూడదు, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలని మళ్ళీ రెంట్కి ఇల్లు తీసుకొని స్కూల్కి దగ్గరలో ఉండి లేదా వెహికల్స్ పెట్టించి పిల్లలు కష్టపడకూడదని చెప్పి తల్లిదండ్రులు అంత కేర్ తీసుకొని మిమ్మల్ని పంపిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. గురుకులాల్లో చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేసేవారు. ఆ విద్య అనేది ఇన్ని సంవత్సరాలు అనేవి ఉండేది కాదు. అది కంప్లీట్ కోర్స్ ఎప్పుడవుతుంది అంటే గురువుని మెప్పించినప్పుడు మాత్రమే అది కంప్లీట్ అవుతుంది. ఆ గురువు సాటిస్ఫై అవ్వాలి, నువ్వు ఈ కోర్స్ కంప్లీట్ చేసావు అనే సర్టిఫికేట్, తన మాటే తన సర్టిఫికేట్ అనమాట. అలా ఉండేది ఒకప్పుడు విద్య. అలా విద్య నేర్చుకోవడానికి ఒక 5 శిష్యులు వచ్చారట వైద్య విద్యను నేర్చుకోవడానికి. వచ్చినప్పుడు ఆ గురువు గారు 10 సంవత్సరాలు విద్యను నేర్పించారు. నేర్పించిన తర్వాత లాస్ట్ డే ఏం చెప్పారు, మీకు అందరికీ ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్లో ఎవరు విద్యను బాగా అభ్యసించారు అనేది తెలిసిపోతుంది అని ఆ వైద్య విద్య నేర్పించిన గురువు గారు ఒక టాస్క్ ఇచ్చారు వాళ్ళకి. ఈ 10 సంవత్సరాలు మీరు నేను చెప్పిందంతా విన్నారు కదా, ఇంకా ఇప్పుడు ఈ పెద్ద అడవిలో ఎన్ని కందమూలాలు ఉన్నాయో, ఎన్ని ఆకులు ఉన్నాయో మీకు తెలియదు, నాకు తెలియదు, చాలా రకాలు ఉన్నాయి. వాటన్నింటిలో వెతకండి. ఒక రోజు టైం ఇస్తున్నాను మీకు. అందులో వైద్య విధానానికి పనికిరానటువంటి ఆకులు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఏరికి తీసుకురండి. ఎవరు ఎక్కువ తీసుకొస్తే వాళ్ళకి అన్ని మార్కులు అందింటారు. వైద్య విధానానికి పనికిరానిది అంటే వైద్యానికి పనికి రాకూడదు ఆ ఆకులు, దాన్ని తీసుకురండి అని చెప్పారు ఆయన. అయితే ఉన్న 5 విద్యార్థులు ఏం చేశారు, ఒక గోతాన్ని తీసుకెళ్ళాడు, ఒక ఆయన చిన్న బ్యాగ్ తీసుకెళ్ళాడు, అట్లా ఎవరికి వచ్చింది వాళ్ళు తీసుకెళ్ళారు. ఒక రోజు తర్వాత రోజు పిల్లలు వచ్చేసారు. ఒక విద్యార్థి, ఇదిగోండి గురుగారు, నేను బండి నిండా తీసుకొచ్చాను ఆకులు, నాకు ఎక్కువ మార్కులు వేసేయండి, నాకు ఇన్ని ఆకులు దొరికినాయండి, అడవి మొత్తం గాలిస్తే బాగా దొరికినాయని చూపించారు. రెండో విద్యార్థి, సార్ నాకు ఇవే దొరికినాయి, ఒక గోతా నిండా దొరికినాయండి, నాకు ఇంతే తెలుసు అని చెప్పారు. మూడో వాడు ఒక చిన్న సంచి నిండా తీసుకొచ్చి ఇచ్చారు. సరే అన్నీ చూశాడు. 4వ వాడిని అడిగాడు, నీకేం దొరికినాయి రా అని అడిగాడు. నాకు 2 దొరికినాయండి అని. నాకు దొరకలేదు, 2 తెలుసు ఆకులు ప్రపంచంలో ఉన్నది పనికిరానివి అన్న. ఏంటవి అంటే విడాకులు అన్నాడు. సరే 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 నువ్వు పక్కకు పోనాయని 3వ వాడిని ఇంకొక వాడిని అడిగాడు, నీకేం తెలుసునంటే నాకు ఒకటే తెలుసండి, ఈ వైద్య వృత్తికి పనికిరానటువంటి ఆకు అంటే ఏంటిదంటే పొగాకు అన్నాడు. సరే నువ్వు కూడా పక్కన ఉండి ఇంకా చివరివాడు మిగిలాడు, నువ్వేం తీసుకొచ్చావు ఆయన అంటే, మంత్రి గారు నాకేం దొరకలేదండి, మొత్తం ఎతికాను, నాకేమీ దొరకలేదు సార్ అన్నాడు. అదేంటయ్యా దొరకకుండా ఎలా ఉంటుంది, వీళ్ళందరూ ఇన్ని గోతాలు తీసుకొచ్చారు కదా, మరి నీకు ఎలా దొరకలేదు అంటే, నాకు ఒకటే గుర్తుందండి, మీరు మొదటి రోజు ఈ ఆశ్రమంలో అడుగు పెట్టినప్పుడు మీరు ఒక పద్యం చెప్పారు, ఆ పద్యంతో మాకు విద్యని అభ్యసించడం మొదలు పెట్టారు. ఏంటి ఆ పద్యం అంటే, అనక్షరం అమంత్రం అనక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం. అంటే అక్షరం పనికిరాని, మంత్రానికి పనికిరానిటువంటి అక్షరం అనేది లేదు ఈ ప్రపంచంలో. మన సంస్కృతంలో, మన తెలుగులో ఎన్ని అయితే అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలు మంత్రాల్లో పనికొస్తాయి. నాస్తి మూలం అనౌషధం. ఈ ప్రపంచంలో భగవంతుడి సృష్టిలో ఎన్ని అయితే కందమూలాలు, ఎన్ని అయితే ఆకులు, ఎన్ని అయితే చెట్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఆకులో ఒక ఔషధ విలువ ఉంటుంది. మనకు తెలియక వాటిని పట్టించుకోవడం లేదు, కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. అంటే ఏ ఆకు కూడా పనికిరానటువంటిది ఈ ప్రపంచంలో లేదు. ఇంకా 3వ లైన్ ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటంటే పురుషం అంటే మనుషుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి విద్య ఎవరిలో అయితే ఏ టాలెంట్ అయితే ఉంటుందో ఆ టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే టాలెంట్ లేనటువంటి మనిషి అనేవాడు ఉండడు. ఎట్లాగైతే సృష్టిలో ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క వైద్య విధానాన్ని ఇచ్చాడో భగవంతుడు, మనుషుల్లో కూడా అలానే ఇచ్చాడు. అట్లాగే ప్రతి ఆకుని ఏ విధంగా ఉపయోగిస్తే మనకి అనారోగ్యం తగ్గుతుందో, ప్రతి ఒక్క స్టూడెంట్ని ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది అనేది తల్లిదండ్రులుగా
టీచర్స్గా అది ఇద్దరికి చెడు సమానంగా బాధ్యత అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థులలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది తల్లిదండ్రులుగా కొంత గుర్తించగలిగితే, టీచర్స్గా కూడా కొంత ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత తెలుస్తుంది. ప్రతి ఒక్కడు 100% మార్క్స్ తెచ్చుకోవాలని లేదు, ప్రతి ఒక్కడు గేమ్స్లో రాణించాలని లేదు. అట్లా ఆ పద్యాన్ని ఆయన గుర్తు తీసుకొచ్చుకుని నాకు అది గుర్తొచ్చింది మాస్టారు, అందుకని నాకు ఏం దొరకలేదండి, ఏ ఆకు చూసినా అందులో ఔషధ గుణాలే కనపడుతున్నాయి అన్నారు. సరే వెరీ గుడ్. అయితే వీడు ఇన్ని ఆకులు తీసుకొచ్చాడు కదా, ఒక సంచి నిండా తెచ్చాడు, ఒకడు ఒక గోదావరిలో తెచ్చాడు, ఒక బండి నిండా తెచ్చాడు, దీంతో నువ్వు పాస్ అవ్వలేదు. ఈ ఇందులో ఉన్న ఆకు పనికిరానిది లేదు అన్నావు కదా, ఒక్కొక్క ఆకు దేనికి పనికి వస్తుందో చెప్పు అన్నారు. ప్రతి ఒక్క ఆకు గుణంకు ఆయన చెప్పినవన్నీ గుర్తు తీసుకొచ్చి చెప్పాక, అయితే ఆ సంవత్సరం ఉత్తీర్ణత అయిన వాడు అతను ఒక్కడే. అలా ఉండేది ఒకప్పుడు. అంటే గురువు చెప్పిన దాంట్లో కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. మేము చదివేసాము, మాకు 90 మార్క్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి 90 మార్క్స్? కాన్సెప్ట్ అడిగితే తెలియదు, కానీ 90 మార్క్స్ వచ్చినాయి. క్వశ్చన్ పెట్టేసాం, రాసేసాం, అయిపోయింది. 90 మార్క్స్ వచ్చేసింది. 95 వచ్చింది, నాకు 100/100 వచ్చింది. కానీ కాన్సెప్ట్ అనేది ముఖ్యం. అలా కాన్సెప్ట్ అనేది మీ బుర్రలోకి వెళ్ళనంత వరకు వీడి కనుక గోతంతో సంచితో ఆకులు తీసుకొచ్చినట్లే ఉంటుంది. దయచేసి మీరు మీ విద్యార్థులందరూ కూడా మీ టీచర్స్ చెప్పేది జాగ్రత్తగా విని ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తారో మీరు పై చదువుల్ని బాగా అభ్యసించగలుగుతారు, ఇంకా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతను సాధించగలుగుతారు.
స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నామండి. అలాగే స్టూడెంట్స్ అందరికీ ఇందాక ప్రిన్సిపల్ మ్యామ్ ఒక మంచి ప్లెడ్జ్ చేయించారు కదా, అందులో చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. మీరందరూ చక్కగా ఫాలో అయితే మాత్రం పేరెంట్స్గా మేము చదువు చెప్పిన టీచర్స్ అలాగే మీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం.
Thank you.